వీడ్కోలు సమావేశంలో అలరించిన ఆటపాట. చొప్పదండి పట్టణం స్థానిక శ్రీ చైతన్య జూనియర్ కళాశాల మొదటి సంవత్సర విద్యార్థులు, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు సమావేశం వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల కరస్పాండెంట్ అమీర్శెట్టి రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లలు సమయాన్ని వృధా చేయకూడదని, భవిష్యత్తుకు అవసరమైన లక్ష్యాలు ఏర్పరచుకోవాలని వారు సూచించారు. తర్వాత ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన దళారి సినిమా ప్రొడ్యూసర్ మాట్లాడుతూ, మంచి మార్కులు సాధించి ఉన్నతమైన స్థాయిలో ఉండి కళాశాలకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని వారు సూచించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఇందేటి వెంకటరమణ, డైరెక్టర్లు వెంగళ హరిప్రసాద్, పంతగాని అనిల్ కుమార్, దళారి మూవీ ఆనందారెడ్డి, ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ రవికుమార్, దేవానంద్ మరియు కళాశాల అధ్యాపక బృందం, ఆంజనేయులు, రాజేశం, జగన్, గంగాధర్, స్వప్న, అనూష, మౌనిక, రేఖ, రమేష్, బందారపు అజయ్ కుమార్, లింగారావు, సాంబయ్య, మల్లేశం, గోపి మరియు తదితరులు పాల్గొన్నారు. गीता विद्यालय हाई स्कूल एस श्रुति यू लिखिता हाई स्कूल के अस्मिता एंड पी श्रुति।
Musical chair first prize goes to B. Akshaya and second prize goes to K. Sanjana. టు క్రాస్ ద రివర్, ఒక రివర్ని దాటాలనే ప్రయత్నం చేయాలనుకుంటాడు త్రో బోటు సహాయంతో. బట్ ఆ సందర్భంలో ఏమవుతుందంటే అతని కన్నా వయసులో పెద్దగా ఉన్నటువంటి ఇంకొక సన్యాసి గురువు, ఓకేనా. సో తనకు అప్పటికే వివేకానంద చాలామంది యొక్క మదిలో ఉన్నటువంటి వ్యక్తి, చాలా మోటివేటర్ అని, ఇన్స్పిరేషనల్ అని, గొప్ప వ్యక్తి అని తెలుసు. పేరు ప్రఖ్యాతలు లేని వ్యక్తి ఆ దారిన రావడం జరిగింది. ఎక్కడికి? ఆ నది తీరం దగ్గరికి. గంట నుంచి వెయిట్ చేస్తుండు, బోట్ ఎప్పుడు వస్తుందా, నేను ఎప్పుడు దాడతానని స్వామి వివేకానంద. అదే టైంలో ఇంకొక పెద్ద మనిషి, అతను కూడా గురువే, సన్యాసి అంటారు, అతను రావడం జరిగింది. వచ్చి అయ్యో స్వామి వివేకానంద గారు, నేను అక్కడి నుంచో చూసుకుంటూ వస్తున్నా మిమ్మల్ని,
మీరు రివర్ దాటలేకపోతుర్రు, అక్కడే ఉంటుర్రు. అసలు మీ ప్రాబ్లం ఏంటిది? మీ గురించి గొప్పగా విన్నా, మీరు పెద్ద మోటివేషనల్ స్పీకర్ అట, పర్సనాలిటీ డెవలప్మెంట్లు క్లాసులు చాలా చెప్తారట, మీ గురించి 10 మంది చాలా రకాలుగా గొప్పగా చెప్తారట. అటువంటి మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు? ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఈ రివర్ని దాటలేకపోతుర్రు. నేను ఒక అనామకుణ్ణి. ఇప్పుడు చూడు, నేను రివర్ని అటు దాటి ఇటు వస్తానే వెళ్తాడు. ఆ సందర్భంలో వయసులో పెద్ద ఒక అనామకుడు ఆ రివర్ని అటు దాటి ఇటు వచ్చి వివేకానందుని ఏం చేస్తున్నాడు? హ్యూమిలియేట్ చేస్తాడు, అవమానపరుస్తాడు. మన ప్రపంచం ఏందో, మన లోకం ఏందో, ఏం పని సాధగానోనికి పేరు ప్రఖ్యాతలు ఇస్తుంది. నేను గింత అలగగా అటు పోయి ఇటు వచ్చినా నాకు పేరు ప్రఖ్యాతలు ఇవ్వలే, ఈ సమాజం ఏందో అని అనుకుంటాడు. సరే పేరు అయిపోయింది. సరే ఇప్పుడు బోట్ అయితే వచ్చింది కదా, బోట్లో పోదాంపా అని చెప్పిండు. పోయిండు, రివర్ దాటిండు. దాటిన వెంటనే ఆటోమేటిక్గా దిగగానే ఫ్రీ అయితే ఎవరు చేయరు కదమ్మా. అప్పుడు తన ఒక పాకెట్లో ఉన్నటువంటి ఒక 1 రూపీ, అప్పటి విలువతో సమానం ఏదో ఒక చిన్న నాణాన్ని ఇచ్చిండు. అది రూపాయ, చారన్న, బారన్న మనకు తెలియదు. ఇచ్చిండు, ఎగ్జాంపుల్ రూపాయి అని అనుకుందాం. ఇచ్చిన తర్వాత ఏం చేసిండు చెప్పన్నా? ఆయన వెళ్ళిపోయాడు. బోట్ ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ సన్యాసితోని స్వామి వివేకానంద మాట్లాడుతున్నాడు. నువ్వు ఇది ప్రాక్టీస్ చేయడానికి, రివర్ దాటడానికి ఈజీగా దాటినావు కదా, నువ్వు ఎంత సమయం కష్టపడ్డావని అడిగిండు. ఏముంది, ఒక 20 సంవత్సరాలు కష్టపడ్డా అని చెప్పిండు. 1 రూపాయి ఇస్తే పోయేదానికి 20 సంవత్సరాలు కష్టపడడం అవసరమా? అందుకే నేను గొప్పవాడిని అయినా సమయాన్ని వృధా చేయలే. అదే సమయాన్ని సంపాదిస్తే ఇటువంటి రూపాయలు లక్షలు సంపాదించేవాడివి. అందుకే నువ్వు అనామకుడిగా ఉన్నావు. అందుకే నేను గొప్ప వ్యక్తిని అయినా అని స్వామి వివేకానంద అనడం జరిగింది. ఇది చెప్పడానికి నేను కారణం ఏంటిదంటే, రాని ఆన్సర్లు గంట చదివే బదులు వచ్చిన ఆన్సర్లు 10 చదవండి. మీరు చదువుతారు, పొద్దుంతా కూర్చొని రాందాన్ని పట్టుకొని మొత్తం ఆ పూలుగు బుక్క వీకినాడు, ఎంత రాదు, అది వలగది, అలాగే రానట్టు అనే అంటారు. అది కాదు, అది టైం వేస్ట్. మెత్తడి ముక్కలు తిన్నూరు 10 తినగలుగుతాం. అంటే వచ్చేది చదవండి, గొప్ప వాళ్ళు అవుతారు. ఆ రాందని పట్టుకునే చదివి 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 టైం వేస్ట్ చేయకండి. స్వామి వివేకానంద సాఫ్ట్ కాబట్టి ఆ రకంగా చెప్పిండు. జస్ట్ మనం నాన్ వెజ్ ప్రియులం కాబట్టి నేను నా పరిధిలో, నా భాషలో నేను చెప్పిన. ఓకేనా? సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత మేము ఏ కాలేజీలో 8 సంవత్సరాలు, రత్నాకర్ సార్ గారు, మా ఇద్దరు పరిచయం 16 ఏళ్ళు. నా టీచింగ్ ఫీల్డ్ 17వ సంవత్సరం, మా ఇద్దరు పరిచయం 16 ఏళ్ళు. మీ ఇద్దరం ఎక్కడ స్కూల్లో కలిసే పని చేయడం జరిగింది, కళాశాల కూడా కలిసే పని చేయడం జరుగుతుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కలిసి ఒక దగ్గరనే పనిచేస్తాం. అది ఈ కాలేజా, ఏ కాలేజా, ఏదన్నా కానీ. ఓకేనా? ఇద్దరం ఒకటే దగ్గర ఉంటాం, ఆత్మ అంతరాత్మ లెక్క. సో ఇక్కడే ఉండాలని కోరుకోండి. ఎందుకంటే మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంటాం. ఎందుకంటే మనీకి ఆశపడే వాళ్ళమంటే నీకు ఆ కెన్మర్ పోతే 50,000 ఇస్తారు నాకు. ఇప్పుడు సార్ చెప్పినట్టు మాకు ఓవరాల్గా 20,000 వస్తే రావు ఇక్కడ. నేను ఒక దగ్గర పనిచేస్తున్న ఒక పార్ట్ టైం ఒక 1 అవర్ చేస్తున్నా కాబట్టి నాకు 20 క్రాస్ అవుతున్నాయి, కానీ లేకపోతే రావు. అదే కెన్మర్ పోతే నాకు 50 వస్తాయి. అదే చొప్పాడు స్కూళ్ళలో 2 స్కూళ్ళలో చెప్తే 30 వస్తాయి. కానీ మా ఉద్దేశం అది కాదు. మేము ఎంత సంపాదించడం ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మన వెంకటరెడ్డి అన్నట్టు 15 మందికి ఉపాధి కల్పించాలనే తాపత్రయంతో ఉన్నా కాబట్టి ఈ కళాశాలను రన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అంతేగాక మన కాలేజ్ 2020లో తీసుకున్నట్టే 19 అనేది పాండమిక్ ఇయర్లో కలిసిపోయింది. అప్పుడు గవర్నమెంట్ అందరికీ పాస్ రిజల్ట్, అందరూ డల్లర్స్ అయిన యావరేజ్ క్లాసులు ఉన్నాయి. ఆన్లైన్ క్లాసులు ఎటువంటి కాలేజీకి ప్రైవేట్ పోతే ఫీజు మనీ వేస్తే దాన్ని చాలామంది గవర్నమెంట్ కాలేజీలలో చదవడం జరిగింది, ఆన్లైన్ క్లాసులే కాబట్టి. అప్పటికి మేము ఒక 67 అడ్మిషన్లు చేసినాం. 67 అడ్మిషన్లు చేస్తే ఆ 67 మందిలో కరోనా నెక్స్ట్ ఇయర్ ఒక 4-5 మంత్స్ ఎటువంటి క్లాసులు లేవు. అంటే థియరిటికల్గా లాస్ట్ 1.5 మంత్ థియరిటికల్ క్లాసులు, మిగతా అన్ని ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం జరిగింది. ఆ 67 మందిలో 65 మంది పాస్ అయ్యారమ్మా. అందులో 470కి 457 మార్కులు రావడం జరిగింది. నేను చెప్పిన 1.5 మంత్ ఆన్లైన్లో 4 మంత్స్ చెప్పినాం కావచ్చు, కానీ 1.5 మంత్కి. నెక్స్ట్ ఇయర్ మన స్ట్రెంత్ వచ్చేసి 103, 67 నుంచి 103కు రావడం జరిగింది. 103కు వచ్చినప్పుడు మన కళాశాల యొక్క ర్యాంకు 467, స్టేట్ ఫస్ట్. ఓకేనా?
అప్పుడు 103 మందిలో మన పాస్ పర్సెంటేజ్ ఒకళ్ళు ఇద్దరు తప్ప ఆల్మోస్ట్ అందరు పాస్ కావడం జరిగింది. 467, 465, 463 చెప్పాలంటే ఇంకా కిందికి ఉన్నవి ఆ రకంగా మార్కులు ఉండడం జరిగింది. లాస్ట్ ఇయర్ 117 మంది, 117 మందిలో సెకండ్ ఇయర్లో ఇప్పుడు చెప్పినట్టు 67 మంది, మిగతా వాళ్ళు 55 మంది, అప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు, ఇప్పుడు సెకండ్ ఇయర్లో వాళ్ళు 70 మంది. ఈ ఇయర్ కొత్తగా సెకండ్ ఇయర్లో రావడం జరిగింది 3, వాళ్ళతోనే 70 మంది, లాస్ట్ ఇయర్ వాళ్ళు 67. మొత్తం 117 మందిలో మన కళాశాల యొక్క పాస్ పర్సెంటేజ్ ఎంత అంటే ఇలా మాత్రం అబద్ధం ఉండదు. ఎందుకు చెప్పండి, ఇప్పుడు ఉన్నోళ్ళు అంత ఇక్కడ ఉన్నోళ్ళే. మీరు అనుకుంటారు పాత అయిన అబద్ధాలు కావచ్చని. అడగండి మన కాలేజీలో ఫెయిల్ అయిన వాళ్ళు లెక్క పెట్టారు. ఇక్కడ అసలు ఫెయిల్ అయిన వాళ్ళు చేయలేవట్టండి మన కాలేజీలో నిజంగా. అప్పుడు రమణ మా తమ్ముడు స్టూడెంట్ మాకు. అప్పుడు ఆయన ఈ సంస్థ ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది అంటే స్పేస్ అనే వ్యక్తి రమణాన్ని నేను గొప్పగా చెప్పుకుంటా. ఎందుకంటే అప్పుడు తను ప్రతి ఇంటికి తీసుకెళ్ళి కంప్యూటర్ నేర్చుకోవాలి. ఎందుకంటే నాకు కరీంనగర్లో కూడా ఒక సెంటర్ ఉంది. కరీంనగర్లో సెంటర్లో ఇదే కోర్స్ నేర్పిస్తే 5000 రూపీస్ ఉంటుంది ఫీజు పీజీడీసీఏకి. అదే డీసీఏకి 2500 ఉంటుంది. కానీ నేను మాది రేవెళ్ళే ఇక్కడ చొప్పదానిలో పిల్లలకి మనం ఉపయోగపడాలి, యూజ్ కావాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ ప్రతి సమ్మర్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. రమణను మా అన్న కరెస్పాండెంట్ గారు వచ్చి ఇక్కడ పిల్లలకి అసలు యాక్చువల్గా ఫీజు పెట్టొద్దని అనుకున్నాం. మేము ఫ్రీగా ఇవ్వాలని మా ఉద్దేశం ఉండే. కానీ ఫ్రీ అంటే వాళ్ళకి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండదు. ఏ వట్టినే చెప్తారు కదా, పోతే పోయేది లేకపోతే లేదంటే ఆ సర్టిఫికేషన్ ఛార్జెస్ కోసం మినిమం ఛార్జ్గా 1000 రూపీస్ని పెట్టి ఇవ్వడం జరిగింది. చాలా రెస్పాన్స్ వచ్చింది. పిల్లలు కూడా మంచిగా నేర్చుకోవడం జరిగింది, మంచి మార్కులు వచ్చినాయి. సో మళ్ళీ రమణ ఇంకొకసారి కూడా ఇప్పుడు రాబోయే సమ్మర్లో కూడా ఎలాంటి ఫీజులు పెంచకుండా సేమ్ యాజ్ టీజ్గా అదే ఫీజుకి కంటిన్యూషన్ చేస్తే ఎంతమంది వచ్చినా కూడా సేమ్ ఫీజు తీసుకొని నేర్పించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ పిల్లలు కూడా ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళు కూడా ఎలాంటి ఫీ లేకుండా మళ్ళీ కంటిన్యూషన్ కావచ్చు. మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఫీజు అనేది ఏముండదు. మీరు ఒకవేళ మిస్ అయ్యి చదువుకోకపోయినా రాకపోయినా, మీరు నేర్చుకున్నా మళ్ళీ రాకపోయినా మళ్ళీ రావచ్చు. మా ఉద్దేశం ఒకటే, రమణదైనా, శ్రీ చైతన్యదైనా, స్పేస్ అయినా, అజయ్దైనా ఒకటే ఉద్దేశం. మా దగ్గరికి వచ్చిన పిల్లోడు వెన్ను తిరిగి చూడొద్దు. లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరే వరకు డబ్బు అనేది అడ్డం రావద్దు అనేది మా ముఖ్య ఉద్దేశం. డబ్బు లేకనే చదువుకోలేకపోయినా అనేది రావద్దు. ఆ ఉద్దేశంతోనే మేము ఇది స్థాపించడం జరిగింది. నాకైతే చాలా సంతోషం వస్తుంది. 5 లక్షల రూపాయలు పెట్టి ఇంటర్మీడియట్ చదివితే ఏదైతే 467 మార్కులు వస్తాయో అతి తక్కువ ఫీజుతో ఈ చొప్పుదంట లాంటి ప్రాంతంలో ఆ మార్కును రీచ్ అయ్యారంటే నిజంగా కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత గొప్ప పాఠశాలను ఇక్కడ ఎన్నో కష్టాలకు కోర్చుకొని నడుపుతుందంటే చాలా కూడా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు నాలాంటి వారు ఎట్లాంటి చదువు రాని వాళ్ళకు కూడా రికమెండ్ చేస్తాం. వీళ్ళకి ఎవరిని ఎవరు తీసుకోడు ఆ స్టూడెంట్ని. అయినా కూడా మేము రిక్వెస్ట్ చేసి అన్న ప్లీజ్ ఎట్లయినా దీనికి చదువు చెప్పుకుని కనీసం పాస్ అన్న కావాలని చెప్పి తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇవాళ పాస్ అయ్యారు, ఇంటర్ చేసారు, డిగ్రీకి వచ్చారు. అంటే చదువు వచ్చిన వారికి చదువు చెప్పడం కాదు, ఎలాంటి వారినైనా సరే విద్యావంతునిగా తీర్చిదిద్దే ఏకైక కళాశాల నేను చూసిన దానిలో అతి కొద్ది దానిలో ఒకటి శ్రీ చైతన్య అని చెప్పి నేను గర్వంగా కూడా చెప్పదలుచుకున్నా. నేను ఇప్పుడు సరే మీరు ఇక్కడ ఈ సభ మాట్లాడుకునేది కాదు, ఎందుకంటే నేర్చుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే చొప్పదండికి సంబంధించి ప్రతి ఒక్క విద్యార్థిని టెక్నికల్గా సాఫ్ట్వేర్ రంగం వైపు నడిపించడమే మా లక్ష్యం. దానికి డబ్బు అనేది అడ్డం రావద్దు. ఎంత ఫీజు కట్టినా మేము నేర్పించడానికి, వాళ్ళకు విద్యను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కష్టపడి చదివి తల్లిదండ్రుల పేరు, తర్వాత గురువు గారి పేరు నిలబెట్టాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కళాశాల యాజమాన్యానికి మీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ. ఒకటేసారి 51 మంది సెలెక్ట్ అయ్యారు సాఫ్ట్వేర్లో. సో అంటే కరీంనగర్ పోతేనే చదువు వస్తుంది, హైదరాబాద్ పోతేనే చదువు వస్తుంది, 1,00,000 రూపాయలు జీతం తీసుకున్న వాళ్ళు చదువు చెప్తేనే చదువు వస్తుంది, ఏసీలలో కూర్చుంటేనే చదువు వస్తుంది, అట్లాంటివి ఏమున్నాయి.
కరీంనగర్లో 300 మంది, చొప్పదండి నుంచి 78 మంది పోటీ పడితే 51 మెంబర్స్ ఓన్లీ చొప్పదండి నుంచే సెలెక్ట్ అయ్యారు. సో కాబట్టి చదువుకు ఎక్కడ అడ్డం కాదండి. మీకు మంచి గురువులు, మంచి వాతావరణం చొప్పదంలో ఉంటుంది కాబట్టి 100% మీరు దీన్ని ఉపయోగించుకుంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చొప్పదండి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ విద్యార్థులకు మొదటి సంవత్సర విద్యార్థులు వీడ్కోలు సమావేశం స్థానిక చొప్పదండి వరలక్ష్మి ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చాలామంది యొక్క విద్యార్థులు తమ భవిష్యత్తుకు ఉపయోగపడే ఎన్నో విషయాలు కళాశాల యాజమాన్యం చెప్పడం జరిగింది. అంతేగాక గత కళాశాల తీసుకున్నప్పటి 4 సంవత్సరాల నుంచి సాధించినటువంటి విజయాలను ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు చెప్పడం జరిగింది. 2022-23లో కళాశాల 467, 470 గాను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అదే రకంగా మొన్న ఇచ్చిన ఇంటర్ ఫలితాలలో సిఈసిలో 500కి 484 మార్కులు, ఎంపీసీలో 30 మందికి గాను 22 మందికి 95% ఎబో రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దళారి మూవీ ప్రొడ్యూసర్ ఎడవెల్లి వెంకటరెడ్డి గారు, లైన్ ప్రొడ్యూసర్ అరోరా అనిల్ రెడ్డి గారు వాళ్ళను అప్రిషియేట్ చేసి వాళ్ళకు బహుమతులు ఇవ్వడం జరిగింది. అంతేగాక తర్వాత ఈ వచ్చే నెలలో జరగబోయేటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు తగిన పారితోషికం ఇస్తున్నట్టు కళాశాల కరస్పాండెంట్ అమరిశెట్టి రత్నాకర్ రెడ్డి ప్రకటించడం జరిగింది. పిల్లలు ఈ నెల రోజులు కష్టపడి చదివి విద్యార్థులు తమ భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాలి, తల్లిదండ్రులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చుకోవాలని ఇంతటితో ముగిస్తున్నాను.